దేవుడు చెయ్యి అడ్డం తీస్తే తప్ప ఏ ప్రమాదమైనా సరే మానవాళికి రాదు. ఇప్పుడు మనం చదివాం 148వ కీర్తన. 148వ కీర్తనలో ప్రకృతి అంతా ఆయనకి లోబడుతుంది, లోబడాల్సిందే, అది వేరొక నియమం లేదు. ఆయన ఏవైతే స్థాపించి ఉద్దేశించి సంకల్పించి నిర్మించాడో ఆ ప్రకారం జరగాల్సిందే. ఆ నియమాలకు వ్యతిరేకంగా జరగడానికి ప్రకృతి అస్సలు ఒప్పుకోదు. అందుకే ఈ కాలానికి మనకు బాగా అర్థమయ్యే మాట, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. 8వ వచనంలో ఉందో చూడండి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. ఆయన ఆజ్ఞను నెరవేర్చే తుఫాన్ అంట. అంటే తుఫాన్లు వస్తున్నాయనంటే కారణం ఏంటి? ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు, తుఫాను గో. సముద్రానికి ఆయన నీ సరిహద్దు ఇది అని నియమించాడు సముద్రాలకి. ఆ సరిహద్దులు దాటి వస్తున్నాయి అనంటే ఆయన ఆజ్ఞాపిస్తాడు, సముద్రం నువ్వు వెళ్ళు. ఇది ఖచ్చితంగా దేవుడు పంపిందే. అయితే ఇక్కడ మానవ తప్పిదాలు కూడా ఉన్నాయి. ఈ యొక్క విపత్తులకు కారణం మానవ తప్పిదం ఎక్కడ ప్రారంభమైంది? ఏదోని వనంలోనే. దాని ఫలితమే ఇదంతా. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం గత వారం రోజులు ఆదివారం ఇదే రోజున ఆరాధన పెడితే చాలా తక్కువ మంది వచ్చారు. 20 మంది 30 మంది అలా వచ్చారు. కారణం అర్థం కాలేదు మాకు. అప్పుడు వర్షం పడుతుంది కాబట్టి రాలేదు అనుకున్నాం. ఇల్లు మునిగిపోయినాయి అన్న సంగతి, ఇళ్లల్లోకి నీరు వచ్చిందన్న సంగతి మాకు అప్పుడు దాకా తెలీదు. ప్రార్థన అయ్యేటప్పటికీ చర్చి ముందంతా నీళ్ళే, ఆ చివరి దాకా కూడా ఆల్మోస్ట్ రోడ్డు మీద నీళ్ళు ఉన్నాయి. అంటే నా యొక్క ఊహ తెలిసినంతటప్పటి నుండి వరదలు తెలుసు, కానీ అంబాపురానికి వరదలేం కొత్త కాదు. ఆ వరదల ప్రభావం ఎక్కడుండేది అని అంటే పొలాల్లో ఉండేది, పంటల మీద ఉండేది. డిసెంబర్లో కూడా కుప్పలు వేసిన తర్వాత కూడా కుప్పలతో సహా కొట్టుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఏం జరిగినా గ్రామంలోకి మాత్రం నీరు వచ్చేవి కాదు. మహా అయితే పాముల కాలువ దగ్గర ఉన్న దిగువలోకి వచ్చాయి నీళ్ళు, అంతే. ఇలాగే ప్రయాణాలకు ఆటంకం అయ్యేది. ఆ గండ్లలో గేట్లకు వెళ్ళే దగ్గర గండ్లలో నీళ్ళు ఉండేవి, అంత మాత్రమే. కానీ ఇళ్లలోకి రావడం అనేది ఇప్పటిదాకా తెలియదు. అంటే మన ఇల్లు కూడా మునిగిపోయేంత నీరు వచ్చింది అని అంటే కారణం ఏంటంటే దీనికి మానవ తప్పిదాలే కారణం. నదీ ప్రవాహాలకు అనేకమైన జనరల్గా ప్రకృతి సిద్ధంగా ప్రవహించవలసిన నదిని ప్రవహించనీయకుండా నదీ పరివాహక ప్రాంతాల్లో పెద్ద పెద్ద నిర్మాణాలు నిర్మించడం, అంటే దానికి వెళ్ళే దారి లేక. ఇప్పుడు కానీ కోతులు కానీ మన ఇళ్లలోకి ఎలా వచ్చేస్తున్నాయో. మా చిన్నప్పుడు తెలియదు కోతిని చూడటం అంటే పెద్ద పండగ, అడవికి వెళ్ళాలి కోతిని చూడాలంటే. ఇప్పుడు కోతులు ఎందుకు వచ్చేసిన ఇళ్లలోకి? వాటికి ఇల్లులు లేవు, వాటి ఇల్లులు కొట్టేశాం. ఇప్పుడు నదులు ఇళ్లలోకి ఎందుకు వస్తుంది? అదే దాని స్థానాన్ని మనం ఆక్రమించాం. అందుకే మనమంటే మనం కాదు, మనమేమో ఆక్రమిస్తాంలే. మనం ఉండే స్థలాల్లోనే మనం ఉండనీరు. అవసరమైతే మంద కూడా లాగేసుకుంటారు. మీకు తెలుసా? ప్రభుత్వాలను అధికారం చెలాయించే వాళ్ళు అంత ఈ ఆక్రమణ అని అనగానే మనలాంటి సామాన్యులు కాదు. మనం ఏదో మహా అయితే బడ్డీ కొట్టు రోడ్డు మీద పెడతాం, అంతవరకే. మహా అయితే ఒక రేకుల షెడ్ వేస్తాం,
ఆక్రమణ అంటే పెద్ద పెద్ద స్థలాలు ఆక్రమించి పెద్ద పెద్ద భవంతులు, పెద్ద పెద్దవి వెంచర్సే ప్లాట్లు వేసేసి ఆ ప్లాట్లని అమ్మేయడం, అలాగా చేసి ఈ యొక్క ఇక్కడే కాదు, విజయవాడే కాదు, మహానగరాలన్నిట్లో ఇదే పరిస్థితి. ముంబై విలవిల్లాడింది, ఢిల్లీ విలవిల్లాడింది. మరి ఇటీవల కేరళలో వైనాడ్ అనేటువంటి ప్రాంతం, అదైతే కొండ మీద కట్టుకున్న ఊరంతా కొట్టుకెళ్ళిపోయింది ఒక్కరోజే. నిన్నటి దినాన చైనాలో బహుభయంకరమైన తుఫాను. మనకేం వర్షమే పడుతుంది, వాళ్ళైతే మనుషులు మార్కెట్కి వెళ్ళి గొడుగులు వేసుకొని మార్కెట్కి వెళ్తే మనుషులు గాల్లో రేకులు కొట్టుకెళ్ళినట్టు కొట్టుకెళ్ళిపోతున్నారు మనుషులే. మరి ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గల్లంతయ్యారు, సరైన వివరాలు ఇంకా వాళ్ళకి చేరలేదంట. ప్రపంచంలో అన్ని చోట్ల, అరబ్ కంట్రీలో ఇటీవలే ఎడారి, అరబ్ అంటే అసలు వర్షాలు తెలియదు వాళ్ళకి. ఎటువంటి వరదలు వచ్చాయో తెలుసా? ఉన్న పలంగా ఊర్లు కొట్టుకెళ్ళిపోయాయి కారులు. మన ఊర్లు అంటే మనలాంటి ఊర్లు కదా, ఇంత కూడా మట్టి కనబడదు అక్కడ, మురికి కనబడదు. పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు కొట్టుకెళ్ళిపోయాయి, మనుషులు కొట్టుకెళ్ళిపోయారు. కార్లు, వేలాది కార్లు అలాగా అట్ట కారులాగా, అట్ట బొమ్మ కారులాగా కొట్టుకెళ్ళిపోతూ ఉన్నాయి. ఇదంతా ఏంటి అనంటే, ఒక్క మాటలో చెప్పాలంటే దైవ ఉగ్రత. చెప్పండి, దైవ ఉగ్రత. మనం పోగేసుకుంటున్నాం ఉగ్రతని, మనమే పోగేసుకుంటున్నాం. ఇంత జరుగుతున్న దైవ భయం కొంచెం కూడా రావట్లేదు మనకి. దైవ భయం ఉంటే దేవుని భయము అనేది మనకు వస్తే దేవుడు అర్థమవుతాడండి. లేకపోతే అప్పటి వరకు కష్టం. ఆదివారపు భక్తి అయిపోద్ది. ఇదివరకు నామకార్థ భక్తి అనేవాళ్ళం, ఇప్పుడే భక్తి. అందరు చెప్పండి, ఆదివారం ఒక్కడే భక్తి ఉంటే చాలు, ఏదో ఒక టైంలో ఆరాధనకి వెళ్ళి వచ్చేస్తే అయిపోయింది మా భక్తి. ఈ యొక్క తుఫాన్లో అంబాపురం వరదల్లో విలవిల్లాడుతుందని అంబాపురం గురించి మారుమ్రోగిపోతుంది వార్తల్లో. మనకి బాగా సుపరిచితుడైనటువంటి అయ్యగారు మన మధ్య 4 నెలలు 6 నెలలు పనిచేశాడు, రెవరెండ్ తగరం శ్యాంబాబు గారు. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు ఈ వరదల్లో. ఆయనంట ఆదివారం ఆరాధనకి మామూలుగా వెళ్ళారు. ఆరాధన అయిపోయిన తర్వాత ఇంకా ఏదో తర్వాత ప్రోగ్రాం ఒకటి ఉంటే దాన్ని చూసుకొని మధ్యాహ్నం 3 ఆ ప్రాంతంలో ఇంటికి రావడానికి బయలుదేరితే, అంబాపురంలోనే ఆయన ప్లాట్ కొనుక్కున్నాడు అపార్ట్మెంట్లో. బయలుదేరితే సింగనగర్ ఫ్లైఓవర్ దగ్గర ఆపేశారు పోలీసులు, రాకపోకలు బంద్ చేసామని. అమ్మగారు బాబు ఇంట్లో ఉన్నారు. వరదల కారణంగా, వర్షం కారణంగా వారు ప్రేయర్కి వెళ్ళాల. అమ్మగారేమో ఇంట్లో ఇరుక్కుపోయారు, పాస్టర్ గారేమో బయట ఉన్నారు. ఒక్కడే కొడుకు ఆయనకి. మళ్ళీ వెళ్ళిపోయాడు పాస్టర్ గారు వించిపేట చర్చిలో, అక్కడే ఉన్నారు ఆ రాత్రి. పాస్టర్ గారు ఆయన ఫోన్లో మాట్లాడుకుంటున్నారు, అయ్యా మాకు కరెంట్ లేదు, నీళ్ళు లేవు, తాగడానికి నీళ్ళు లేవు. ఆయనకి కరెంట్ లేదు, కాకపోతే వాళ్ళంతా చర్చి ప్రజలు ఉన్నారు కాబట్టి ఆయనకి కావలసినవన్నీ చూసుకుంటున్నారు. కానీ ఈయనకి టెన్షన్, నా భార్య నా బిడ్డ ఎలా ఉన్నారు, తాగడానికి కూడా నీళ్ళు లేవంట, కరెంట్ లేదంట అని వేరే మార్గం గుండా కొబ్బరి తోట రోడ్డు గుండా నడుచుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. ఎక్కడేం జరిగిందో తెలియదు. పాస్టర్ గారు మాత్రం వించిపేట చర్చి దగ్గరికి, పాస్టర్ గారు తమ్ముడు వచ్చి పాస్టర్ గారిని చర్చి దగ్గరికి తీసుకెళ్ళాడు, పాస్టర్ గారిని బాబుని. ఈయన మాత్రం ఎంతకి తిరిగి రాకపోతే వెతుక్కుంటూ మరి వస్తే, మరి దేవుని కృప ఆయన బాడీ అన్నా దొరికింది. వెంటనే వెతకడానికి వచ్చిన పిల్లలు గుర్తుపట్టి, మనం వెళ్ళడానికి కూడా లేదు, మా రోడ్లన్నీ దారులు లేవు మనకి.
పోనీ ఎలాగోలా వెళ్దామంటే అదే రోజు నాకు జ్వరం వచ్చింది. ఆ రోజంతా జ్వరం. ఆ రోజునే మన ఇక్కడ మాజీ సర్పంచ్ తోడేటి విజయ్ కుమార్ గారు భోజనాలు కూడా ఏర్పాటు చేసి హడావుడిగా ఉన్నాడు ఆ రోజున. ఆ రోజు కూడా నేను బయటకు వచ్చి కూర్చోలేకపోయాను. అంటే నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, మన జీవితాల్లో ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలీదు. శుక్రవారం ఉపవాస ఆరాధనలో కూడా నేను చూపించా. యేసు ప్రభు జీవించిన, అంటే ఆయన శరీరధారిగా జీవించిన కాలంలో, శరీరధారిగా ఉన్న కాలంలో 2 ప్రమాదాలు గురించి ప్రస్తావించాడు ఆయన. లూకా సువార్త 13వ అధ్యాయంలో. ఏంటి ఆ ప్రమాదాలంటే, గలతియా ప్రాంతంలో పిలాతు కొందరి రక్తాన్ని బలుల్లో కలిపేశాడంట. అంటే నరబలినిచ్చేశాడు. మనుషులను చంపి నరబలిలాగా వాళ్ళ దేవతలకు బలిచ్చాడంట. అలాగే సిలోయమను గోపురం కూలిపోయిందంట. కూలిపోయి 18 మంది చనిపోయారంట. సహజంగా మనందరికీ వచ్చే ఆలోచనలాగే ఎవరన్నా చనిపోయారంటే వాళ్ళు దుర్మార్గులు కాబట్టి అని అంటాం కదా. మనం ఏమంటాం? వాళ్ళు పాపులు కాదు కాబట్టి, వాళ్ళు మంచోళ్ళు కాదు కాబట్టి, వాళ్ళు దుష్టులు కాబట్టి. ఎప్పుడు అనుకోమాకండి అలాగా. యేసు ప్రభువుని అలాగే అడిగారు, అయ్యా వారు పాపాన్ని బట్టేగా, వాళ్ళ దుష్టత్వాన్ని బట్టేగా, వాళ్ళ దుర్మార్గతను బట్టేగా వాళ్ళకి అలా జరిగింది అని అడిగితే ప్రభువారు అన్నాడు వెంటనే, ఏమన్నాడంటే, కాదు, మీరు ఎందుకు సజీవులుగా ఉన్నారు అని అంటే, మీరు మార్చుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడని అన్నాడు. ఒకవేళ మీరు ఎవరన్నా సరే ఇల్లు మునిగిన వాళ్ళు ఏదో దుర్మార్గం దుష్టత్వం చేశారు కాబట్టి వాళ్ళకి అలా జరిగింది, మా ఇళ్ళలోకి నీళ్ళు రాలేదు కాబట్టి మేము క్షేమంగా ఉన్నాం అనే ఆలోచన కానీ ఆ తలంపు కానీ మీకు వస్తే వెంటనే ప్రభు పాదాల దగ్గర పశ్చాత్తాపడండి, ఒప్పుకోండి. దేవుడు మరొక తరుణం ఇచ్చాడు మనల్ని దిద్దుకోవడానికి. ఇజ్రాయేలీలకి ఇటువంటి తరుణాలు ఎన్నో ఇచ్చేవాడు ప్రభు. వారు దిద్దుకోవడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. అందుకే వారికి ఏమని పేరు పెట్టాడు? లోబడ నొల్లని జనాంగమా, ప్రజలారా, లోబడ నొల్లని ప్రజలు. ఎద్దు తన కామాందుని ఎరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి ఎరుగును, నా ప్రజలు దిక్కుమాలిన తెలివి మాలిన బుద్ధిహీనులై వారి దేవుడు ఎవరో వారికి తెలియట్లేదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడో వారికి తెలియట్లేదు. కాబట్టి మనం ఇబ్బందులు గుండా, కష్టాల గుండా వెళ్తున్న వారిని బలపరచడానికి, వారి కొరకు ప్రార్థించడానికి, వారికి మనం చేతనైన సహాయము చేయడానికి, అంబాపురానికి ఈ దేవాలయం దేవుడిచ్చిన మహావరం. ఎంత పెద్ద తుఫాను వచ్చినా, ఎంతమందికైనా షెల్టర్ ఇవ్వడానికి మన దేవాలయం ఉంది. అందుని బట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మీలో ఎవరైనా మీ ఇళ్లలో ఉండడానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే చర్చిలోకి రండి, చర్చిలో ఉండండి. ఒకవేళ ఈ గత వారంలో అనేక మందికి ఇది షెల్టర్ అయింది. ఊరంతా కరెంట్ లేకపోయినా మన విజయ్ కుమార్ గారు, మన మాజీ సర్పంచ్ విజయ్ కుమార్ గారు చొరవతో దీనిలోకి పవర్, ఆయన ఏఈతో మాట్లాడి ఆ వరదలోనే ఈ చుట్టుప్రక్కల ప్రాంత ప్రజలందరికీ కరెంట్ వచ్చేటట్టు చేసి, మా ఇంట్లోకి కూడా ఈ చర్చిలోకి వచ్చిన తర్వాత దీనిలోంచి తీసుకున్నాం. మన మోటరు ఈ వారం అంతా వాడుతూనే ఉంది, చర్చి మోటరు. అందరూ, ప్రతి ఒక్కరు, అంటే ఎవరికి ఆటంకం లేకుండా సమయంలో ఒకరికొకరు అండంగా ఉండాలి. ఒకరి తర్వాత ఒకరు, కొంచెం ఆలస్యం అవుతుంది, కాకపోతే కొంచెం ఇది చిన్న మోటార్ కాబట్టి కొంచెం రెస్ట్ ఇవ్వాలి. ఎంత పెద్ద మోటార్ అయినా రోజు ఆడనివ్వరు. కొద్దిగా కనీసం 1 గంట 2 గంటలు రెస్ట్ ఇవ్వాలి. మనం ఆ రెస్ట్ కోసం ఆపితే మీరు మళ్ళీ మాకు ఇచ్చారు వాళ్ళకి ఇవ్వలేదు అనే ఇబ్బంది లేకుండా అందరూ వాడుకోనండి. ఏ ఆట విపత్తు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఒకరికొకరు సహకరించుకోవాలి. క్షేమంగా ఉన్నవారు
క్షేమంగా ఉన్నవారు, ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించాలి. దేవుని దయ వల్ల మన ఈ ప్రాంతంలో పర్వాలేదు, కానీ మీరు వార్తలు చూస్తున్నారో లేదో, సింగనగర్ ప్రాంతంలో ఎంత భయంకరంగా ఉందనంటే ఆహారం కూడా దొరకట్లేదు వాళ్ళకి. ఆహారం లేదా అంటే ఉంది, ట్రక్కులు ఆహారం గవర్నమెంట్ వాళ్ళు పంపిస్తున్నారు, కానీ తీసుకెళ్ళి ఇచ్చే నాదుడు లేడు వాళ్ళకి. చేరట్లేదు వాళ్ళ దాకా. ఒకవేళ చేరేటప్పటికే పాచిపోతుందంట ఒకవేళ వెళ్ళినా. మీరు గమనించండి, గుర్తుంచుకోండి. సింగనగర్ మన ప్రక్కన ఉన్నటువంటి వారి వ్యధలు బాధలు చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతూ ఉంది. మనం ఏం చేయలేం, చేసే పరిస్థితి మనకి లేదు. రైట్. మరి శ్యాంబాబు అయ్య గారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మన తోటపూల ప్రాంతంలో ఉన్న ఇళ్ళన్నీ మునిగిపోయాయి, ఆల్మోస్ట్ నష్టపోయిన వారి కొరకు, ఆస్తి నష్టం జరిగిన వాళ్ళ కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. అంటే మనం ఒకరికొకరు బంధువులమే కాబట్టి ఎవరన్నా ఒకరు వరదలో చిక్కుంటే ఆటోమేటిక్గా ఒడ్డునున్న ఇంట్లో చేర్చుకుంటారు కాబట్టి ఒకరికొకరు సహాయం చేసుకోవడమే. ఈ సమయంలో బాధలు గుండా వెళ్తున్నవారు మమ్మల్ని పలకరించలేదు, మమ్మల్ని పిలవలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు, ఒకరి మీద ఒకరు నిష్ఠూరం వేసుకోవద్దు. ఇప్పుడు చర్చ్ ఉంది, చర్చిలోకి రమ్మని మనం అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఎవరికన్నా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే చర్చిలోకి వచ్చేయండి. కావలసిన మీ దుప్పట్లో ఏవో తెచ్చుకొని చర్చిలోకి వచ్చేయండి. ఆహారం కావాలంటే ఆహారం మనం ప్రొవైడ్ చేయొచ్చు ఎవరో ఒకరి ద్వారా. గవర్నమెంటే పంచుతూ ఉంది, కాకపోతే గవర్నమెంట్ పాల ప్యాకెట్టును, ఉప్మా ప్యాకెట్టు, బిర్యానీ ప్యాకెట్లు అట్లాంటివి వస్తూ ఉన్నాయి. తినగలిగితే అవి తినండి, లేదంటే మనం మన చర్చి తరపునైనా వండి పెట్టుకోవచ్చు. 4 బియ్యం పోగు చేసుకొని వంట చేసుకోవచ్చు. ఎవరన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే మన దేవాలయంలోనికి వచ్చేసేయండి. మరి ఇబ్బందుల్లో ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేయండి. రైట్. ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవం కలిగిన దేవా, మాతో మాట్లాడండి నాయన. నీ వాక్యంతో మమ్మల్ని దర్శించండి. నీ చేయి చాచి మా అందరికీ నీ కరుణాహస్తం అందించండి. ఈ విపత్కరమైన సమయంలోనైనా మా జీవితాలను సరిచేసుకొని నీకు ఇష్టానుసారంగా బ్రతకడానికి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. రైట్. ఈరోజు అంశం ఏంటంటే దేవుని విమోచన కార్యంలో పాలిభాగస్తురాలైన స్త్రీలు, ఉమెన్స్. ఈరోజు స్త్రీల అంశం, స్త్రీలు, ఉమెన్. బైబిల్లో స్త్రీ పురుషులు అనే వివక్ష బైబిల్లో లేదు. నోట్ దిస్ పాయింట్. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే దేవుడు వారిని సృజించెను, వారిని స్త్రీనిగాను పురుషునిగాను సృజించెను. దేవుని స్వరూపంలో వారిని సృజించెను, వారిని స్త్రీనిగాను. అంటే దాని అర్థం ఏంటి? స్త్రీ పురుషులు ఇరువురు దేవుని స్వరూపమే. ఆ తర్వాత ఏమైంది? పాపము తర్వాత పాపములో ఎక్కువ పాలిభాగస్తురాలైన అవ్వ స్త్రీని బట్టి స్త్రీకి పనిష్మెంట్ వచ్చింది. ఏమిటా పనిష్మెంట్? చూడండి, ఏదైనా వనంలో పాపము తర్వాత సాతానుని, సర్పాన్ని దేవుడు శపించాడు, కానీ మానవుని శపించల. మానవునికి శిక్ష విధించాడు దేవుడు. ఆదాముకు వచ్చిన శిక్ష ఏంటి? నీవు బ్రతుకు దినములన్నీ చెమటాడుస్తావు, కష్టపడి నీ ఆహారాన్ని. ఇంతకుముందు ఆహారం కొరకు కష్టపడక్కర్లా, కానీ నువ్వేం చేయాలి? ఆహారం కొరకు కష్టపడాలి. అయితే స్త్రీకి వచ్చింది ఏంటి? చూడండి 16వ వచనం. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో
పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఏంటంట? డామినేషన్ అక్కడ వచ్చేసింది. ఇక భర్త నిన్ను ఏలుతాడు, పురుషుడు నిన్ను ఏలుతాడు. ఇది పాపం యొక్క ఫలితం. ఇది ఎంత పరాకాష్ఠకు చేరింది అనంటే, ప్రపంచ నలుమూలల ఆ దేశం ఈ దేశం, ఆ తెగ ఈ తెగ, ఆ జాతి ఈ జాతి అనే భేదం లేకుండా అన్ని దేశాల్లో స్త్రీ వివక్ష ఉంది. అనేక వివక్షలు ఉన్నాయి. ఆ వివక్షలతో పాటుగా కామన్గా అన్ని స్థలాల్లో అన్ని ప్రదేశాల్లో ఉన్న వివక్ష ఏంటంటే స్త్రీ వివక్ష. చెప్పండి చెప్పండి, మీరు ఎంతగా అలవాటు అయిపోయారంటే దానికి, ఆ వివక్షకు స్త్రీలే ఆ వివక్షకు మీరు ఎంత అలవాటు అయిపోయారంటే, ఆడపిల్ల తల్లి దీవించడానికి వస్తే అరిష్టం అని మీరు భావించే అంతగా, ఆడపిల్లలు పుడితే అనర్థం అని భావించే అంతగా, ఎంతగా వేళ్ళూనికి పోయింది అని అంటే, ఒకానొక దశలో మా చిన్నప్పుడు ఆడపిల్లలు పుడితే వడ్ల గింజ వేసి చంపడం పెద్ద నేరం కాదు. ఒక 50 సంవత్సరాల క్రితానికి వెళ్తే ఆడపిల్లను చంపేయడం, గొంతు నిలిమేయడం, పారేయడం పెద్ద నేరం కాదు. 50 సంవత్సరాల క్రితం కూడా. కానీ దేవుని, అంటే మనలాంటి పేద కుటుంబాలు కాదండి నేను మాట్లాడేది. దేవుని మహాకృప వల్ల మనలాంటి సమాజాలలో ఆడపిల్లైనా మగపిల్లైనా సమానంగా చూస్తాం. కాకపోతే పెంచే విషయంలో వివక్ష చూపుతాం. ఏంటి ఆ వివక్ష? మగవాడికి ఫుల్ గుడ్ వేస్తే ఆడపిల్లకి హాఫ్ గుడ్. మగపిల్లోడు కంచంలో తిని దున్నపోతులాగా లేచి వెళ్ళపడానికి ఆడికి పర్మిషన్ ఇస్తే, ఏంటే మొగరాళ్ళలోకి లేచి వెళ్తున్నా కడుగు దున్నపోతా అంటూ మనకు ఆనవాయితీ. అలాంటి సిస్టానికి అలవాటు పడిపోయాం. ఎంతలా అంటే, ఒకవేళ తన భార్యకు బాగోలేదని మాస్టారు మా చెల్లెమ్మకి కాలు కొంచెం బెనికింది, భార్యకు బాగాలేదని అంటులు తవ్వితే తోమాలని ఉంది ఆయనకి. అంటులు తవ్వితే ఏమవుద్ది? ఏమవుదా? బతకనిస్తారా మీరు? బతకనిస్తారా? ఇక్కడున్న మగాళ్ళందరికీ ఆడాళ్ళకి అట్లాంటి సేవ చేయాలని మనసులో ఉంటుంది. కానీ ఎవరికి భయపడతారు? లోకానికి భయపడతారు. అది నేరం. అలాంటి సైకాలజీకి అలవాటు అయిపోయాం మనం. అలాంటి సైకాలజీ ఫారిన్లో ఇటువంటివి లేవండి. ఫారిన్లో మగాళ్ళైనా అంటులు తోముతారు, ఆడవాళ్ళైనా అంటులు తోముతారు. ఇప్పుడు మన నగరాలకు వెళ్తే ఆ భేదం లేదు. కొద్దిగా ఉద్యోగస్తులు, ఇరువురు ఉద్యోగస్తులైనా ఇరువురు చదువుకొని బయట ఉండేవాళ్ళు వంట నువ్వే చేయాలి, అంటులు నువ్వే తవ్వాలి, బట్టలు నువ్వే ఉతకాలి అనే నియమాలు ఏమి లేవు. ఎవరికి వీలైతే ఎందుకనంటే మన సమాజం అంతగా ఇంజెక్ట్ చేసేసింది ఈ యొక్క మన సమాజంలో. ఈ 3 తరగతులు తప్ప మిగిలిన వాళ్ళు ఎవ్వరూ చదవకూడదు అన్నాం కదా. కానీ ఆ 3 తరగతుల్లో ఉన్న స్త్రీలు కూడా చదవకూడదు. అంటే టోటల్గా స్త్రీలందరికీ విద్య బ్యాన్, బయటికి వెళ్ళకూడదు. ఒకవేళ భార్య కంటే ముందు భర్త చనిపోతే ఏం చేయాలి? సతీ తన భర్తతో పాటు చచ్చిపోవాలి, సజీవంగానే చితి మీద తగలబెట్టేసేవాళ్ళు. ఇటువంటి దేవుని మహాకృప వల్ల, సువార్త భారతదేశానికి రావడం వల్ల, ఇవాంజలిస్ట్స్, మిషనరీస్ ఈ భారతదేశానికి వచ్చి చదువు చెప్పడం వల్ల, నేర్పడం వల్ల కొంచెం అవేర్నెస్ వచ్చి ఇటువంటి భయంకరమైన దుష్ట ఆచారాల నుండి విడుదల పొంది మనమందరం కూడా విడుదల పొందాం. ఈ మధ్య ఆడపిల్ల మగపిల్ల అనే తేడా లేకుండా అందరినీ చదివిస్తున్నారు. 15-20 సంవత్సరాల క్రితం, ఒక 20-30 సంవత్సరాల క్రితం కొంతమంది స్త్రీలు ఏం చేశారంటే, కొంతమంది తల్లిదండ్రులు ఏం చేశారంటే, ఈ మాటలకి ఎవరికైనా మ్యాచ్ అయితే నాకేం సంబంధం లేదు. ఏమండోయ్, ఈ మాటలు మీలో ఎవరికైనా మ్యాచ్ అయితే నాకు సంబంధం లేదు. మిమ్మల్ని కావాలని ఉద్దేశించడం చెప్పడం కాదు. సమాజంలో ఉన్నటువంటి ఆడపిల్లల పట్ల ఉన్నటువంటి చిన్న చూపు చెప్పనా వద్దా?
వెనకున్న వాళ్ళు అడగట్లా. చెప్పనా ఏం చేసేవాళ్ళు తెలుసా? ఆడపిల్లనేమో తెలుగు మీడియం స్కూలు, తర్వాత మాట మీరే చెప్పాలి, కాన్వెంట్. వివక్ష. ఇలాంటి వివక్షలు ఎదుర్కొన్నటువంటి ఈ స్త్రీ సమాజం ఈ రోజున ఎటువంటి స్థితికి చేరుకున్నారు అని అంటే దేవుని మహాకృప వల్ల భారతదేశాన్ని మొన్నటిదాకా ఒక 15 సంవత్సరాల క్రితం వరకు సోనియా గాంధీ అనే ఒక స్త్రీ గడగడలాడించింది. ఆమె ముందు ముఖ్యమంత్రులు చేతులు కట్టుకొని నిలబడేవాళ్ళు. ఆమె అపాయింట్మెంట్ దొరక్క భారతదేశంలో అనేక మంది అగ్ర నాయకులు అల్లాడుతూ ఉండేవాళ్ళు. స్త్రీ ఈ రోజున అమెరికా ప్రెసిడెంట్గా రేపు రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోతుంది కమలా హారిస్ అనేటువంటి ఒక స్త్రీ. అంటే అమెరికా ప్రెసిడెంట్గా పోటీ చేయడం అంటే ప్రపంచ నాయకురాలే ఆమె. ప్రపంచానికే నాయకురాలు ఒకవేళ ఎన్నికల్లో గెలిస్తే అవుతుంది. అంటే స్త్రీలు అంతలా అభివృద్ధి పొందారు. అన్ని రంగాల్లో విమానాలు తోలుతున్నారు, ఇప్పుడు ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు, ఆటోలు నడుపుతున్నారు. వాళ్ళు లేని రంగం అంటూ లేదు. సునీత విలియమ్స్ అనే ఆమె అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చింది. మాటలు కాదు. ఒక దళిత బాలికే హిమాలయ పర్వతాలకు ఎక్కింది. ప్రపంచం వింతాది, ప్రపంచంలో పెద్ద రికార్డు. హిమాలయ పర్వతాలు ఎక్కడం అంటే మాటలు కాదు. హిమాలయ పర్వతానికి ఎక్కింది. ఆ అమ్మాయి పేరు గుర్తులేదు కానీ నాకు పేపర్లో మధ్య మారుమ్రోగిపోయింది. ఈరోజు మన అంశం ఏంటి అని అంటే విమోచన కార్యంలో స్త్రీల పాత్ర. స్త్రీలు పాలిభాగస్తులు. దేవుని వాక్యం నొక్కి చెప్తుంది, పాలిభాగస్తులు. విమోచన కార్యంలో అంటే విడిపించుటలో, బానిసత్వంలో నుంచి, పేదరికంలో నుండి, ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల నుండైనా విడిపించడంలో స్త్రీ ఒక బలమైన పాత్ర అనేటువంటి అంశం మనకు ఇవ్వబడింది. చదవబడిన లేఖనాలు కొన్ని పరిశీలన చేద్దాం ఈరోజు. చూడండి, మొదటి పాఠం చదివాం కదా మనం, 1వ అధ్యాయము, నిర్గమాకాండం 1వ అధ్యాయము. చదువమ్మా. మీకున్న బ్యాక్గ్రౌండ్ చెప్తాను. ఇక్కడ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, యోసేపు బానిసగా అమ్మబడ్డాడు కదా. అమ్మబడిన తర్వాత ప్రపంచం అంతా భయంకరమైన కరువు వచ్చింది కదా. చిన్నోళ్ళారా వినండి, మీరందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఎంత బాగుంటుంది. యోసేపు బానిసగా అమ్మబడిన తర్వాత ప్రపంచం అంతా కరువు వచ్చింది. యోసేపు ఇన్ఫ్లుయెన్స్ని బట్టి ఇజ్రాయేల్ సంతానం అక్కడికి వెళ్ళి చేరారు ఐగుప్తులోనికి వచ్చిన తర్వాత 75 మంది వెళ్ళారు వాళ్ళు. ఈ 75 మంది వెళ్ళిన తర్వాత 430 సంవత్సరాలు అయిపోయింది. 430 సంవత్సరాలకు వీళ్ళందరూ ఎంతమంది అయ్యారంటే లక్షలాది మంది అయిపోయారు. ఆ ఫరోకి భయం వేసింది, దిగులు పట్టుకుంది. ఏంటి ఆ దిగులు? వీళ్ళు మనకంటే పెద్ద జనాంగం అవుతున్నారు, ఏదో ఒక రోజున తిరుగుబాటు చేసి మనల్ని ఈ దేశం నుంచి తరిమేసి వీళ్ళే దేశం అని అంటే మనల్ని ఏలికిలికి వీళ్ళు అయిపోతే అనేటువంటి భయం వచ్చి వీళ్ళతో వెట్టి చాకిరి చేయించడం ప్రారంభించాడు. బహు భయంకరమైన కఠినత్వం గుండా తీసుకెళ్ళడం ప్రారంభించాడు. వీళ్ళకి జీవితం గడవడం బహు భయంకరంగా ప్రయాస అయిపోయింది. జీవితాన్ని వీళ్ళు ముందుకు తీసుకెళ్ళడం చాలా కష్టమైంది. దేవునికి మొరపెట్టారు. దేవుడు ఒక రక్షకుణ్ణి వీరి కొరకు పంపాడు. ఆయన పేరే మోషే పుట్టినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, రాజు ఒక శాసనం చేశాడు. హెబ్రీల్లో అంటే ఇజ్రాయిల్లో, యూదులలో ఎవరికైనా మగ పిల్లవాడు పుడితే వాడిని కాన్పు పీట మీదే చంపాలి. అమ్మాయి పుడితే ఓకే. రివర్స్, భారతదేశంలో అమ్మాయిలను చంపాలనుకున్నారు, కానీ ఫరో ఎవరిని చంపాలనుకున్నాడు? మీకు అసలు సంగతి తెలుసా? ఇది సాతాను చేయించిన చట్టం. ఎందుకు? రక్షకుడు ఈ భూమి మీదకి రాకూడదు, యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రాకూడదు. మగపిల్లల్ని చంపేస్తే యేసు ప్రభు ఎవరితో అయితే వాగ్దానం చేశాడో, యేసు ప్రభు పుడతాడని, ఆయన ఎవరి గర్భాన పుట్టాలని డిజైన్ చేసి ఉంచాడో ఆ ప్లాన్ని విచ్ఛిన్నం చేయాలని సాతానుగాడి పన్నాగం. దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. దేవుడు తను ఏదైతే అనుకున్నాడో దాన్ని జరిగించడానికి
ఏ ఎంతటి కఠిన పరిస్థితులనైనా ఆయన సానుకూలపరిచే దేవుడైన. హల్లెలూయా, హల్లెలూయా. మోషేని పంపడానికి పెడితే మోషే వచ్చే దినాలకి ఉన్న పరిస్థితి ఏంటంటే ఎక్కడైనా మగపిల్లోడు పుడితే వాడు చచ్చిపోవాలి. అది దానికోసం ఒక డిపార్ట్మెంట్ నియమించాడు. ఆ రోజుల్లో కాన్పు చేసే స్త్రీలను ఏమనేవాళ్ళు? మంత్రసానులు. అలాగే మంత్రసానులు ఉండేవాళ్ళు. ఈ మంత్రసానులందరినీ రాజు పిలిపించి వాళ్ళకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ? అమ్మాయిలు మీరేం చేయాలంటే ఇక మీదట వారిలో ఎవరికైనా మగపిల్లాడు పుడితే కాన్పు పెట్ట మీదే పేక నులిమి చంపేసి పడేసేయాలి. జాగ్రత్త, మీరు అలాగ చేయలేదో మీ పేక తెగిపోద్ది. రాజు చట్టానికి ఉన్న విలువ ఎంత? రాజు ఏదన్నా ఒక ఆదేశం ఇచ్చాడనంటే దాన్ని అమలు పరచాల్సిందే. రాజు ఆజ్ఞను మేరడం అని అంటే అది ప్రజాస్వామ్యం కాదు. రాజు ఏదనుకుంటే అదే చట్టం. రాజుని ఎవడు అడగకూడదు ఎందుకు ఇలా చేసావని. రాజు అంటే అంతే, కింగ్డమ్ అంటే అది. ఇలా ఎందుకు చేసావని అడిగే సత్తా కానీ ధైర్యం కానీ ఎవరికి లేవు. ఒకవేళ మేము ఉద్యమిస్తామని ఎవడన్నా ఉద్యమిస్తే ఉద్యమాలను అంచేస్తారు. ఇప్పుడు ఈ కాలంలో కూడా ఉత్తర కొరియా అనేటువంటి దేశాన్ని ఒక రాజు పరిపాలిస్తున్నాడు. చదువుకున్న పిల్లలు చెప్పండి ఎవరు? హెయిర్ స్టైల్ అయితే పెట్టుకుంటున్నారు. ఆడు హెయిర్ స్టైల్ అయితే కానీ పేరు గుర్తులేదు మీకు. మాస్టర్ చెప్పాడు. మాస్టర్ చెప్పిన తర్వాత మీరు అందరూ చెప్తున్నారు కిమ్. వాడి గురించి ఎవరన్నా చెడుగా మాట్లాడుకుంటున్నారని తెలిసినా చంపేస్తాడంట. ఎవడన్నా ఒక వార్త అతని గురించి వ్యతిరేకంగా రాస్తే ఆడిని మాత్రం కాదు, ఫ్యామిలీ ఎంతమంది బలగం ఉందో అంతా లేపేస్తాడు. అది మీకు ఇంకో సంఘటన కూడా బైబిల్లో గుర్తు చేస్తా. ఎస్తేరు కాలంలో ఎస్తేరు రాణి ఎలా అయింది? వస్తీ అనేటువంటి రాణిని అహష్వరోష్ అనేటువంటి రాజు బాగా తాగేసి తన స్నేహితుల ముందు తన భార్య అందాన్ని కనబరచాలని రాణిని పిలిపించాడంట. వస్తీని పిలుచుకురండి రాని. కారణం ఏంటి? మీకు తప్పుగా అనిపించకపోవచ్చు ఆ మాట. ఆమె తన భర్తకు మాత్రమే అగపరచవలసిన తన సౌశీల్యాన్ని, శీలాన్ని రాజు తాగిన మైకంలో ఏం చేశాడంటే నా స్నేహితులు నేను పిలిచిన నా అతిథులకు కూడా కనబరచాలి నువ్వు అని కబురు పెడితే వష్టి ఆ రోజున గ్రంథం లేదు కానీ మనస్సాక్షి పొడిచింది. ఇది దేవునికి వ్యతిరేకమైన కార్యమని ఆమె గ్రహించి ఆమె ఏం చెప్పిందంటే నేను రాను పో అంది. రాజుని ధిక్కరించింది. రాజు ఏం చేశాడప్పుడు? ఆ దేశంలో ఉన్న జ్ఞానులందరిని పిలిపించి నేనేం చేయాలి? రాణి నా మాట వినలేదని అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? వాళ్ళు రాజా, చూడండి పురుషులకి ఎంత భయమో. రాజు భార్య రాజు మాట వినలేదంటే రేపు నుండి మా భార్యలు ఎవడు మా మాట ఎట్టంటారు? ఇక ఏ స్త్రీ ఈ దేశంలో పురుషుణ్ణి లెక్క చేయదు. నువ్వు విడాకులు ఇచ్చాయి ఆమెకి, విడాకులు ఇచ్చి ఇంకో కొత్త భార్యను తెచ్చుకో. అది రాజు యొక్క కెపాసిటీ. ఇప్పుడు షిఫ్రాఫూయాలకి ఇటువంటి ఆజ్ఞ ఇస్తే మగపిల్లవాడు పుడితే చంపేయాలనే ఆజ్ఞ ఉన్నప్పుడు వీళ్ళట ఎందుకు ఆ పని చేయలేదో ఇక్కడ రాయబడి ఉంది. చదవండి. అబ్బా ఏంటంట? చెప్పండి అందరు ఈ మాట. అందరు చెప్పాలి గట్టిగా. గుర్తుపెట్టుకోండి, దేవునికి భయపడడం నేర్చుకోవాలి మనం. రాజుకు లోబడడం అనేది దైవాజ్ఞ. మీరు గమనించండి అండి. టాప్లో దేవుడు, తర్వాత రాజు, తర్వాత కుటుంబం. అంటే రాజు, అధికారులు, మనం పనిచేసే స్థలంలో ఉండే అధికారులు, మన కుటుంబం. స్ట్రక్చర్ ఇది. కుటుంబంలో ఉన్న వాళ్ళంతా ఎవరికి లోబడాలి? కుటుంబ యజమానికి లోబడాలి. మళ్ళీ చెప్పండి అందరు ఈ మాట. మళ్ళీ చెప్పండి స్వీట్గా. మళ్ళీ చెప్పండి. మీరు లోబట్టలేదనుకో, నీ మాట వినేదేంటాయా అని అన్నారనుకో, మీరు ఎవరి నియమాన్ని ధిక్కరిస్తున్నారు? మనం పని చేయడానికి వెళ్ళాం, ఒక ఉద్యోగానికో ఒక పనికో కుదిరాం.
అక్కడ మేస్త్రో సూపర్వైజరో ఎవరో ఒకరు ఉంటారు. ఎవరి మాటకు లోబడాలి? మేస్త్రి మాటకు లోబడాలి, సూపర్వైజర్ మాటకి లోబడాలి. చాలామంది పని చేయడానికి వెళ్ళి పద్దాకా అన్ని తిట్టుకుంటానే ఉంటారు. తిట్టొచ్చట? తిట్టకూడదు. అధికారిని ధిక్కరించేవాడు దేవుణ్ణే ధిక్కరిస్తున్నాడు అని రోమాపత్రిక 13వ అధ్యాయంలో రాయబడి ఉంది. ప్రతి అధికారానికి మనం ఏం చేయాలి? లోబడాలి. రాజుకు లోబడాలి, సీఎం గారికి లోబడాలి, ప్రధానమంత్రికి లోబడాలి. అల్టిమేట్గా అందరూ ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. ఇప్పుడు సీఎం గారైనా, ప్రధానమంత్రి అయినా, ఇంటి యజమాని అయినా, మనం పనిచేసే స్థలంలో ఉన్న అధికారైనా, ఏ అధికారైనా, ఈ కింద నుంచి పైదాకున్న ఎక్కడ అధికారైనా దేవునికి వ్యతిరేకమైన పని చేయమని అడిగితే మనం ఏం చేయాలి? చెప్పరు గట్టిగా? ధిక్కరించాలి. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు చేసింది ఆ పనే. విగ్రహానికి మొక్కమన్నారు, అది దేవుని అధికారానికి వ్యతిరేకం. ప్రతి అధికారానికి లోబడాలి. మనం భర్త మాటకు లోబడాలి. మనం పనిచేసే స్థలంలో మన మేస్త్రికో లేదా సూపర్వైజర్కో లోబడాలి. అలాగే కాలేజీలో ప్రిన్సిపాల్కి లోబడాలి, మాస్టర్కి లోబడాలి, స్కూల్లో చర్చిలో పాస్టర్ గారికి లోబడాలి, సంఘ పెద్దలకు లోబడాలి. లోబడడం అనేది సహజం. ఈ లోబడే విధానంలో ఎవడైనా సరే, ఎవడైనా కానీ దేవునికి వ్యతిరేకమైన పని చేయమని చెప్తే గట్టిగా చెప్పాలి. మీరు రెస్పాన్స్ ఎదిరించాలి. ఏం చేయాలి? చెప్పాలి గట్టిగా. ఇప్పుడు షిఫ్రా పూయా చేసింది అదే పని. దేవునికి భయపడి నరహత్య పాపం చేయకూడదు. నరహత్య రాజు ఏం చేయమన్నాడు? చేయమన్నాడు. సరే అని వివేకంగా ఏం చేశారంటే సరే అని డ్యూటీ పుచ్చుకున్నారు. డ్యూటీ చేయమనలా. మేము అటువంటి పని వివేకంతో ఓకే అని తలూపొచ్చారు. ఆ తర్వాత ఈ పని చేయడం మానేశారు. దేవునికి భయపడి ఎవరిని చంపట్లా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవునికి భయపడి వారు అటువంటి పని చేయలా. అంటే షిఫ్రా పూయా దేవునికి భయపడి దేవుని రక్షణ కార్యాన్ని ఆటంకం కలగకుండా, అవరోధం కలగకుండా దాన్ని కాపాడే పని ఇక్కడ ఎవరు చేశారు? స్త్రీలు. చెప్పండి అందరూ చెప్పాలి. దేవుడు మర్చిపోయాడా షిఫ్రా పూయాలను? మర్చిపోలా. ఈనాటికి వారి యొక్క దేవుని భయమును గూర్చిన భక్తిని మనం ఇక్కడ రాసి చదువుతున్నాం. దేవుని కొరకు నిలబడే హృదయం మీకు రావాలి. స్త్రీలారా, ఎవరి కొరకు నిలబడాలి? చెప్పాలి గట్టిగా. మీ ఇంటిలో దేవుని కొరకు నిలబడి దేవునికి వ్యతిరేకమైన నియమాలను మీరు ఖండించాలి, ఎదిరించాలి, ధిక్కరించాలి. దేవుని కొరకు మీ కుటుంబాన్ని దిద్దాలి. స్త్రీలు విమోచన కార్యములో సాధనాలు. ఆ తర్వాత ఇదే మోషాన్ని కాపాడడానికి అమ్రాం ఎవరండి? మోషే గారి తల్లి. మోషే తండ్రి పేరేంటి? ఎకేబేదు. మేనత్తను పెళ్లి చేసుకున్నాడని ఉంటుంది ఇక్కడ. చూడండి 20వ వచనం. అదే నిర్గమకాండం 6వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఏమండి, ఇజ్రాయేలీలకి ఒక కట్టడి ఉంది. ఇజ్రాయేలీలకి దేవుడిచ్చిన ఒక ఆజ్ఞ ఉంది. ఏమిటి ఆజ్ఞ తెలుసా? వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు. ఏ గోత్రానికి చెందిన వాళ్ళు ఆ గోత్రంలోని వారినే పెళ్ళాడాలి. గోత్రం అంటే ఏంటిది? రూబేన్దో గోత్రం. యాకోబు 12 మందిని 12 గోత్రకర్తలు అని అన్నారు. రూబేను గోత్రంలో వాళ్ళు ఏం చేయాలి? షిమ్యోను గోత్రంలో వాళ్ళు ఏం చేయాలి? లేవి గోత్రం వాళ్ళు ఏం చేయాలి? అందుకని ఈ నిర్గమకాండం 2వ అధ్యాయంలో లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకుని, వంశస్థుడు ఒక వెళ్ళి లేవి కుమార్తెను, అంటే లేవి వంశంలో వాళ్ళు లేవి వంశంలోని వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి. యోధా వంశంలో వాడు యోధా వంశంలోనే
పెళ్లి చేసుకోవాలి. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మన ఎవరి ఇంటి పేరటోళ్ళు ఆ ఇంటి పేరటోళ్ళనే ఇప్పుడు చేసుకుంటామంటే కుదురుద్దా? కుదరదు. ఇది ఇజ్రాయేలీలకు మాత్రమే చట్టం. ఎందుకు ఈ చట్టం? యేసయ్య యూదా వంశంలోనే పుట్టాలి, ఇంకా ఆ వంశాలు కలుషితం అవ్వకూడదు. అందుకే దేవుడు అంత పర్ఫెక్ట్గా వీరికి ఆ నియమం పెట్టాడు. మేనత్తను పెళ్లి చేసుకోవడం అని అంటే ఇప్పుడున్న భయంకర ఈ యూదులకు తప్ప మిగిలిన వాళ్ళందరికీ పాపం. కానీ వీరికి దేవుడు పెట్టిన నియమం, బికాజ్ ఆఫ్ రక్షకుడు యేసుక్రీస్తుని ఈ భూమి మీదకి ఆయన గర్భంలో ఏ ఏ ఏ గోత్రంలో ఆయన పుట్టాలని వాగ్దానం చేశాడో ఆ గోత్రాన్ని కాపాడాడు. రైట్. ఇక్కడ అమ్రాము యొక్క గొప్పతనాన్ని చూద్దాం. 1వ అధ్యాయం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చదువుదాం. ఆ స్త్రీ గర్భవతి అయి 2వ వచనం కుమారుని కని వాడు సుందరుడైండుట చూచి 3 నెలలు వానిని దాచెను. ఇక్కడ ఎవరికైనా ప్రాణం అంటే ఎవరి ప్రాణం వారికి తీపి కదండి. మీరందరూ చెప్పాలి, ఎవరి ప్రాణం వాళ్ళకి. చెప్పండి గట్టిగా. కానీ తల్లి ఎవరి ప్రాణం రక్షించడానికి చూస్తుంది? బిడ్డల ప్రాణాలను రక్షించడానికి చూస్తుంది. అది తల్లికి మాత్రమే చెందుతుంది. ఇది ఒక మనుషుల్లోనే కాదు, మృగాల్లో కూడా ఉంటుంది. ఆవు ఉంది, ఆవు పిల్లల్ని, ఆవు ఎంత సాధు జంతు. ఆవు తన 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 దూడని మీరు దాని ముందు ఏదైనా చేయండి, పుట్టిన కొత్తలో ఏం చేస్తుంది? కుమ్మ అవతలేస్తుంది. ఆవు దాకా వెళ్ళారు. ఆవు చాలా పెద్దదిగా. కోడిని ఎప్పుడన్నా చూసారా? కోడి, పిల్లల కోడి. మాట్లాడరంటే తెలీదా మీకు? తెలుసా? పిల్లలు కూడా ఏం చేస్తుంది? పిల్లల్ని పట్టుకున్నావు ఎప్పుడన్నా? ఏం చేస్తుంది? అస్సలు వాడు ఎంత పెద్దోడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడి దగ్గర నలుగురు ఉన్నారా, వాడి దగ్గర కర్ర ఉందా, కత్తి ఉందా, ఇవేమీ చూడదు. పిల్లల్ని సంరక్షించడం అంతా. కుక్క ఇక దాని గురించి చెప్పక్కర్లా. ఏ తల్లి అయినా తల్లికి ఉన్న పాత్ర. ఇప్పుడు మంత్రసానులు దేవుని పాత్రను పోషించారు. ఇప్పుడు ఎవరి పాత్ర? తల్లి పాత్ర. 3 నెలలు రాజాజ్ఞను ధిక్కరించిందండి. 3 నెలలు, ఒకరోజు కాదు. రాజాజ్ఞను ధిక్కరించడం అంటే ఆమె ప్రాణాలకు కూడా ప్రమాదం, ఆమె ఇంటి వారందరికీ ప్రమాదం. బహుశా ఆ ఇంట్లో వాళ్ళందరూ అనుంటారు, ఎందుకు వచ్చిన గోల, తెలిసిందంటే మనందరినీ లేపేస్తాడు ఆయన, చంపే అని. ఎంతో గొడవ జరిగి ఉంటుంది ఆ ఇంట్లో. ఎంతో వ్యతిరేకత వచ్చి ఉంటుంది. ఎన్నో పర్యాయాలు వివాదం జరిగి ఉంటుంది. కానీ అమ్రాము ఏం చేసిందో తెలుసా? బిడ్డను కాపాడింది. ఇక వీడిని దాచి ఉంచుట, పబ్లిక్లోకి వెళ్ళిపోద్ది అని అనుకున్నప్పుడు ఆమె అద్భుతమైన ప్లాన్ వేసింది. ఏమిటా ప్లాన్ తెలుసా? ఒక జమ్ము కర్రతో పెట్టి చేసి, జమ్ము అంటే ఐగుప్తు నది పరివాహ ప్రాంతం అంతా మన రబ్బర్ కర్ర లాంటి జమ్ము ఎంతలా ఉంటుంది. అది మేము చూసాం. ఆ జమ్ముతోనే పేపర్ చేసేవారు. పపియాస్ అని అంటారు దాన్ని. ఆ జమ్ము పేరు ఏంటంటే పపియాస్. ఆ జమ్ము ఎంతలా ఉంటుంది, ఎత్తుగా, చాలా పచ్చగా ఎత్తుగా ఎదుగుద్ది. ఆ జమ్ము ఎండబెడితే పటిష్టంగా ఉంటుంది అనమాట. దాంతో జమ్ముతో పెట్టి చేసి ఆ పెట్టికి ఏం చేసింది? కీలు పూసింది. కీలు అంటే ఏంటి? తారు. ఈ మాట చదివే రాక్ ఫెల్లర్ అనే ఆయన జమ్ము పెట్టెకు కీలు పూసింది అనేటువంటి ఆ మాట బైబిల్లో చదివి అక్కడ బావులు త్రవ్వి ఆయిల్ని వెతికి తీశాడు. రాక్ ఫెల్లర్ ఆయన బైబిల్లో ఉన్న మాటను బట్టి ఆ జమ్ము పెట్టెను తయారు చేసి ఏం చేసింది? నైలు నదిలో విడిచిపెట్టి దేవుని కృపకు అప్పగించింది. అలాగని వదిలేసి ఇక ఏమవుతాడో అని విడిచిపెట్టకుండా ఏం జరుగుతుందా అని ఎవరు సూపర్వైజ్ చేశారు? అలక్క మిర్యాము సూపర్వైజ్ చేసింది. చూడండి, ఇక్కడ స్త్రీలు సంరక్షణలో, రక్షకుని కాపాడుటలో, రక్షకుని పోషించుటలో, రక్షకుని ఈ భూమి మీదకి తీసుకురావడంలో షిఫ్రాపూయ, అమ్రాము,
మిర్యాము. ఈ ముగ్గురు ఎంత బాగా వారి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు చూడండి. ఇది నాకెందుకు వచ్చిన పని అని ఎవ్వరూ తీసివేయలేదు. ఏటికి వచ్చెను, ఆమె పనికత్తులు ఏటి ఒడ్డున రాణి వచ్చిందనమాట. నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెనకు తను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి, దేవుడు ఏం చేశాడు? రాణికి కనికరం పుట్టించాడు. కనికరించి వీడు హెబ్రీయుల పిల్లల్లో నొకడను. అప్పుడు వాని అక్క, ఏ రాజు అయితే ఆజ్ఞాపించాడో ఆ రాజు ఇంటిలోనికే రక్షకుడిని పెంచే బాధ్యత ఆ రాణి తీసుకొని, ఆ రాణి ఆ పిల్లోని ఎత్తుకున్నప్పుడు అదే అదునుగా, అదే సరి అయిన సందర్భంగా అని తన అక్క అయిన మిర్యాము దాదిగా ఎవరిని పిలుచుకొచ్చింది? తల్లినే పిలుచుకొచ్చింది. ఆహాహా, చూడండి, ఆ తల్లి పాలు విడిచే వరకు పెంచాలి, ఇది ఏం బాధ్యత. ఈ లోపలనే ఆ పెంచిన కొద్ది కాలంలోనే ఆ పిల్లవాడిని ఎలా తయారు చేసింది? మోషే పెరిగి పెద్దవాడయ్యాడు, సకల విద్యలను అభ్యసించాడు. ఏంటండి చెప్పాలి గట్టిగా? సకల విద్యలను అభ్యసించడం అంటే తెలుసా? అప్పుడున్న సకల విద్య అభ్యసించాడు. కరాటే వచ్చు అతనికి, ఫైటింగ్ వచ్చు. అతని ఫైటింగ్కి వెళ్ళి ఇద్దరు పోట్లాడుకుంటున్నారంట. వాళ్ళల్లో ఒకడేమో హెబ్రీయుడు, ఒకడేమో ఐగుప్తీయుడు. ఐగుప్తీయుడిని ఒక్కట్లాగిచ్చాడంట. ఒక్క దెబ్బకేమయ్యాడు? ఎంత మొగోడైతే ఒక్క దెబ్బగా చంపుతాడండి? ఎంత గొప్ప నేర్పరైతే చంపుతాడు? మంచి ఫైటర్ అతను మోషే. అలాగే సూపర్ ఇంజనీరు మోషే. ఏ ఇంజనీరు చెప్పట్లే మీరు? ఎలా చెప్పగలం? ఇప్పుడు ప్రపంచ వింతలో ఒక వింత ఉందే, ఏంటి? పిరమిడ్స్. పిరమిడ్స్ ఎవరు నిర్మించారనుకుంటున్నారు? మోషే యొక్క నాయకత్వంలో పిరమిడ్స్ నిర్మించబడ్డాయి. ఎన్ని వేల సంవత్సరాలు అవుతుంది పిరమిడ్స్ నిర్మించి? ఈ యొక్క 2, అవి ఒక 3, 5,000 సంవత్సరాలు అవుతుంది పిరమిడ్స్ నిర్మించి. ఇంకా ఉన్నాయి. మోషే పరిశుద్ధాత్ముడు ఏమని సాక్ష్యం ఇచ్చాడు? సకల విద్యలో ప్రావీణ్యుడయ్యాడు. సకల విద్య మోషే నిర్మించిన ఈ పిరమిడ్స్ నేటికి ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. అటువంటి నైపుణ్యం కలిగిన తన కుమారుని ఆ చిన్న కాలం, ఆమె దగ్గరున్న పాలిచ్చి పెంచిన ఆ కాలంలోనే ఆమె అతనికి ఎటువంటి ట్రైనింగ్ ఇచ్చింది? ఆయన దేవుడు ఎవరో చెప్పింది, అతని ప్రజలు ఎవరో చెప్పింది, దేవుని కొరకు ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా నేర్పించేసింది. మోషే ఏం తీర్మానం చేసుకున్నాడండి? రక్షించడమే కాదు, అతడు ఐశ్వర్యాన్ని దేవుణ్ణి ఒక పక్క పెట్టారు. ఐశ్వర్యం ఒక పక్క, దేవుడు ఒక పక్క. ఎటు ఎంచుకున్నాడు? దేవుని ప్రజల కొరకై నింద అనుభవించుట మేలని దేవుని కొరకు నిర్ణయం తీసుకున్నాడు. కారణం తల్లి. ఎంతకాలం? తల్లులారా, స్త్రీలారా, దేవుడు అంటున్నాడు, విమోచన కార్యంలో స్త్రీల పాత్ర. మీరు సామాన్యులు కాదు, మీ ఒడిలో ఉన్న బిడ్డలు సామాన్యులు కాదు. వారిని మీరు ఎలా తయారు చేయాలో అటువంటి ఆ తయారు చేసే నేర్పరితనం మీకు ఇచ్చాడు దేవుడు. అందుకే యూదులు ఏమంటారు తెలుసా? మొదటి బడి తల్లి ఒడి. చెప్పండి అందరూ చెప్పండి. తల్లి ఒడిలో ఉంచుకొని నేర్పించాల్సిన నీవు నీ పిల్లల్ని అలక్ష్యం చేస్తే, ఆ బాల్యాన్ని నువ్వు విడిచిపెడితే వీళ్ళని ఏం నేర్చుకుంటారని నువ్వు పక్కకు పెడితే, అప్పుడే ఏం చెప్తాంలే అని వారిని నిర్లక్ష్యం చేస్తే, నీ మాట వినని టైం వచ్చిన తర్వాత నీ మాట నీకు ఎంత చెప్పినా ప్రయోజనం మొక్కై వంగనిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుడు మిమ్మల్ని విమోచన పాత్రగా ఉంచాడు. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు, కానీ సమయం చాలా అయింది కాబట్టి నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీకు ఇచ్చిన సామర్థ్యాన్ని, ఆ క్యాపబిలిటీని, ఆ యొక్క ఇదిగో అమ్రాము, ఎక్కేబేదు, షిఫ్రా, పూయ, ఫరో యొక్క కుమార్తె రాణి, వీళ్ళందరూ దేవుని కొరకు పాత్రలై
దేవుని రక్షణ కార్యంలో పాలుభాగస్తులవడానికి మోషేని రక్షకుడిగా పెంచినట్లుగా మనం కూడా ఇదిగో ఈ ప్రపంచంలో అనేక మంది నశించిపోతున్నారు, ఇదిగో ఈ ప్రపంచంలో అనేక మంది దురలవాట్లతో మగ్గిపోతున్నారు, అనేక మంది దేవుడు ఎవరో తెలియక నాశనం అయిపోతా ఉన్నారు, మన పక్కింటి వాళ్ళకే దేవుడు అర్థం కావడం లేదు. ఇదిగో ఈ అటువంటి పరిస్థితుల్లో ఒక తల్లిగా ఒక స్త్రీగా నీ ధర్మం ఏమిటి? నువ్వు దేవుని యొద్దకు అనేక మందిని నడిపించాలంటే నీవు దేవునికి విమోచన సాధనంగా నువ్వు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. థ్యాంక్ యూ ఫాదర్ ఆల్మైటీ. నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా, విమోచన కార్యంలో స్త్రీల పాత్ర అనేటువంటి ఆ సత్యాన్ని అనుసరించి స్త్రీలు ఎంత బలంగా నాయన నీ కొరకు నిలబడ్డారు. ఆ స్త్రీల వలె మా సంఘంలో ఉన్న స్త్రీలు, గ్రామంలో ఉన్న స్త్రీలు, గృహాలలో ఉన్న స్త్రీలు నిలబడి నా దేవుని కొరకు నేను సాధించాలి, బిడ్డల పట్ల తీక్షత కలిగిన వారై, పట్టుదల కలిగిన వారై నీ మహిమ కొరకు బిడ్డలను పెంచుటకు సహాయం చేయండి నాయన. సహాయం చేయండి. అట్టి స్థితిని ప్రతి ఒక్కరికి కలుగు చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.